ఎందుకమ్మా డబ్బు తీస్తున్నావు? అవసరం వచ్చి. నన్ను అడగొచ్చుగా. ఈ డబ్బు తీసుకెళ్లి మీకు మేలు చేయడం లేదు, కీడు చేయబోతున్నాను. నాకు కీడు చేయబోతున్నావా? ఏమిటి? నేనే చెప్తాను. ఈ డబ్బు నేను లాయర్కి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను. ఏ లాయర్? సూర్య నిర్దోషని హైకోర్టులో వాదించబోతున్నా. నువ్వు నా ఇల్లు కదలడానికి వీల్లేదు. నేను వెళ్ళడానికే నిర్ణయించుకున్నాను. ఈరోజు మన వీడియోలో చాలా పేద కుటుంబం నుంచి వచ్చి 21 తెలుగు స్ట్రైట్ సినిమాల్లో నటించి అప్పటి అగ్ర కథానాయకులలో ఒక కథానాయికగా వెలుగొందినటువంటి మాధవి గారి గురించి నేను ఈ వీడియో చేస్తున్నానండి. మాధవి గారి అసలు పేరు కన్నమ్మ. చాలామంది కనక విజయలక్ష్మి అంటారు, అదంతా రాంగ్ అండి. కన్నమ్మ గారు 1962 సెప్టెంబర్ 14వ తారీఖున వేలుపుచెర్ల అనే గ్రామంలో పుట్టడం జరిగింది. మామూలుగా మాధవి గారి గురించి చాలామంది టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది వీడియోలు చేశారు. కానీ చాలామంది మాధవి గారి గురించి చాలా తప్పుగా ఆన్సర్ చేయడం జరిగిందండి. అలాంటి తప్పు నేను చేయాలనేసి అనుకోలేదు. అందుకే నేను వాళ్ళ గ్రామానికి వెళ్ళి ముందుగా వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ సొంత మేనమామని, వాళ్ళ రక్త సంబంధికుల్ని అందరినీ కలిసి అసలు మాధవి గారు పుట్టడం ఎక్కడ పుట్టారు, ఆవిడ ఎక్కడ విద్యాభ్యాసం చేశారు, ఆవిడ ఈ ఉన్న ఊర్లో ఉన్నప్పుడు ఏ రకంగా ఉండేవారు అనేసి అధ్యయనం చేసి ఏ ఒక్క తప్పు కూడా లేకపోకుండా అన్నీ కరెక్ట్గా చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. మాధవి గారు అంటే అభిమానం ఉన్నవాళ్ళు, మాధవి గారి గురించి తెలుసుకోవాల్సిన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో తప్పక చూడవలసిన వీడియో అండి. ఈ వీడియోలో చాలా వరకు కూడా మాధవి గారి గురించి అన్ని నిజాలు ఉంటాయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, వీడియో అయితే చూస్తూనే ఉండండి. అందరికీ నమస్కారం, హరిబిహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అందాల నటి మాధవి గారి గురించి నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నానండి. మాధవి గారు పుట్టి పెరిగినటువంటి ఊరు వేలుపుచెర్ల అనే గ్రామం అండి. ఈ వేలుపుచెర్ల అనే గ్రామం ముసునూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉందండి. మాధవి గారు అంటే చాలామందికి ఒక రకమైన అభిప్రాయం ఉంటుందండి. మాధవి గారు ఖైదీ సినిమాలను ఎలాంటి రోలు పోషించారో, ఖైదీ సినిమాలో హీరోయిన్గా నటించారండి. ఆ మాధవి గారు నటించినటువంటి మాతృదేవో భవ ఆ సినిమా చూసి కంటతడి పెట్టుకున్నటువంటి వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. అలాంటి మాధవి గారు ఈ వేలుపుచెర్ల అనే గ్రామంలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. ఇక్కడి నుంచే విద్యాభ్యాసం చేసి ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి పెద్ద హీరోయిన్గా ఎదిగి చాలా వరకు కూడా చాలా సినిమాల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో కూడా చాలా వరకు సినిమాలు చేయడం జరిగిందండి. అలాంటి మాధవి గారు ఎంత గౌరవపదంగా హీరోయిన్గా యాక్టింగ్ చేశారో అంతే గౌరవంగా సినిమాల్లోంచి తప్పుకుండి కనుమరుగైపోయారు. చాలామందికి మాధవి గారి గురించి తెలుసుకోవాలని ఆశ ఉంటుంది, చాలా క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటి మాధవి గారి గురించి అడ్రస్ తెలుసుకోండి. మాధవి గారు ఎక్కడ పుట్టారో, ఎక్కడి నుంచి చదువుకున్నారో, ఏ పల్లెటూరు నుంచి మన సినీ రంగానికి వచ్చారనే విషయాల గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మనకి అడ్రస్ తెలియకపోయినా సరే అడ్రస్ వెతుకుంటూ వచ్చి ఈ వేలుపుచెర్ల అనే గ్రామం చాలా మారుమూల ఉంటుంది గ్రామం అంతా కూడా. అలాంటి మాధవి గారి గురించి నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గాను చాలా బాగుంటుంది. వీడియో అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. దయచేసి ఒక లైక్ చేయండి. మీ నుండి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయొద్దండి, వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూస్తానండి. ఇప్పుడు మాధవి గారి ఇంటికి దగ్గరలో ఉన్నామండి. మాధవి గారు నటించిన మాతృదేవోభవ సినిమాల నుంచి ఒక క్లిప్పింగ్ వేస్తాను చూడండి. ఏ వైద్యానికి లొంగని రోగం ఇచ్చి భయంగా నన్ను చావమన్న నీ చేతు నిర్ణయాన్ని దిగమింగుకున్నాను. తాగుడు మానేసి మంచివాడైన నా భర్తని అర్థాంతరంగా నువ్వు తీసుకుపోతే కర్మ అనుకుని తల బాదుకున్నాను. ప్రజెంట్ నేను సినిమా హీరోయిన్ మాధవి గారు వాళ్ళ సొంత మేనమామండి. ఈయన పేరు మరి అన్న. ఆయన ఇంటికైతే మనం రావడం జరిగిందండి. హౌస్ కూడా మన వెనకమాల ఉన్నదండి. మన మాధవి గారి గురించి ఇంకా మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి కదండి. ఆవిడ అసలు చిన్నతనంలోనూ ఈ ఊర్లో బాగా పల్లెటూరు ఉండేది. ఈ పల్లెటూరులో ఎలా పుట్టారు, అసలు ఇవిడ ఇక్కడ ఎలా ఉన్నారు, ఎలా పెరిగారు, ఇక్కడ వాతావరణం ఏంటి, ఆవిడ విద్యాభ్యాసం గురించి చాలా విషయాలు మరియాన్ గారిని అడిగి తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దామండి. వీడియో చూస్తూనే ఉండండి. కూర్చోండి. మీరు కూర్చోండి. మేము కూర్చుంటాను, నేను కూర్చుంటాను. చెప్పండి సార్, అసలు మామూలుగా మాధవి గారు మీకు మేనగోళ్ళండి. ఇక్కడ ఈ ఊర్లో ఉన్నప్పుడు ఆవిడ ఎలా ఉండేవారండి? ఆవిడ విద్యాభ్యాసం చదువు అంతా ఎక్కడేనండి? చదువు ఇక్కడ కాదండి, అక్కడ హైదరాబాద్లోనే పండగలకే చూడాలనుకున్నప్పుడు వస్తూ ఉండేవారు అండి.
మా బావగారు ఇక్కడ వచ్చేవాడు, ఒక వారం రోజులు ఉండేవాళ్ళు, వెళ్తా ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్నగారి పేరు, మా అక్క వాళ్ళ నాన్నగారి పేరు వెంకటరామయ్య, దేవరపల్లి. వాళ్ళ అమ్మగారు చనిపోయారు. చనిపోయినాక రెండో సంబంధం చేసుకున్నాడు మా బాబాయ్. మీ బాబాయ్ అండి. అవునండి. బాబాయ్ చేసుకున్నాక మా చిన్నాన్నగారు అబ్బాయిని, ఒక అబ్బాయిని పని చేసేవాళ్ళు లేక, వ్యవసాయం లేక తీసుకున్నాడు. దగ్గర తీసుకుని వ్యవసాయం చేసేవాళ్ళు. చేస్తా ఆ రెండో భార్య తాలూకా అమ్మాయిని, ఒక అమ్మాయిని అతనికి చేశారు. చేసి అప్పుడు ముప్పారులో ఎకరంన్నర ఉండేదండి భూమి. ఎకరంన్నర. వేలుపుచెర్లలో 4 ఎకరాలు ఉండేదండి. ఇక్కడ వేలుపుచెర్లలో అన్నదమ్ములు పంచుకున్నదేమో అరెకరం. పైగాడ కొన్నది ఎకరంన్నర ఒకసాట, 4 ఎకరాలు ఒకసారి సార్. అవి పాలకి ఇచ్చుకుంటా, కౌలుకి చేసుకుంటా ఉండేవాళ్ళు. తర్వాత నిదానంగా మాధవి ఇక్కడ 18 ఎకరాలు 25 ఎకరాలు కొన్నారండి. మా ఊళ్ళోనే కొని దాని పేరు మాధవ్ గార్డెన్ అని ఆ పేరు పెట్టుకున్నారండి. మాధవి గార్డెన్ అని పెట్టుకున్నారు. ఈ లోపు మా బాబాయ్ చనిపోయాడు. చనిపోయినప్పుడు మా అక్కగారు మా ఎదక రాకుండా ఉంటే ఇక ఆ ఆస్తి అంతా మాకు పెంచుకున్నారు, పెళ్లి చేశారు అన్నారు చూడండి. ఉంచుకున్న అమ్మాయికి కూడా పిల్లలు ఉన్నారండి. అతను కొప్పుల సుబ్బారావు వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చి వాడు మాధవ్ గారి టాటర్ తోలేవాడు. తోలి ఇక వాళ్ళు ఎవడో అసలు రాకపోతే వీళ్ళు తల ఒకడికేమో 1.5 ఎకరం ఇచ్చారు, ఒకడికేమో 70 సెంట్లు ఎంతో ఇచ్చారండి. 70 సెంట్లు. తర్వాత ఈ చంద్రరావు అని అతనండి, ఆయన పేరు మా చిరబాబు కొడుకు. ఆయన పెళ్లి చేశారండి. వాళ్ళ ఉంచుకున్న చెల్లెలు కూతుర్ని. ఆమె ఇళ్ల స్థలమును 1/2 ఎకరం తీసుకున్నారండి. తర్వాత ఇక వీళ్ళు అజకరాపోతంలో ఆ ఇల్లు ఇంకొకరికి అమ్మేసుకున్నారు, పొలం కూడా అమ్మేసుకున్నారు. తర్వాత ఇక వాళ్ళు కొప్పుల వాళ్ళు అన్నోళ్ళు, ఈ మాధవి వాళ్ళు భూమి అమ్మేసేసారండి. అప్పుడు ఇక్కడ భూమి అమ్మేసుకున్నారండి. అమ్మేసుకుని మా ఎకరాపోవటంలో ఇదంతా ఇల్లు అంతా పాడైపోయి వాళ్ళు అమ్ముకున్నారు, సొమ్ము చేసుకున్నారు. మెయింటైన్ చేసిన వాళ్ళు చంద్రరావు అన్న అతను అదకరాపోతంలో ఇక అట్ట అయిపోయిందండి. ఇక అది జరిగింది. అంటే ఇప్పుడు మాధవి గారికి అసలు సినిమా అవకాశం ఎలా వచ్చింది? అసలు సినిమా ఈ ఉస్మానియా హాస్పిటల్లో చేసేటప్పుడు సావిత్రి గారు మూలన పడితే ఆమెకు మెయింటైన్ చేసింది. ఏమో శుభ్రంగా చూస్తాం, కతి మంచి చెడ్డ చూస్తాంలో వీళ్ళ పిల్లలు 3. ఒక కన్నమ్మ పెద్దమ్మ, చిన్న పేరేంటే కీర్తి, చిన్న కుర్రోడి పేరేమో ధనిబాబు. వీళ్ళ 3. ఆ పిల్లోడిని ఎత్తుకుందాంటాక ఏమి వెళ్ళింది. అది మీరు కూడా వెళ్ళారండి అక్కడికి? ఉండి వచ్చింది 3 సంవత్సరాలు. అయితే ఇక అప్పుడు వీళ్ళు రాకపోవటంలో ఈ ఆస్తి అంతా చిక్కురెక్కరు అయిపోయింది స్వామి. ఇప్పుడు సావిత్రమ్మ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆవిడకి ఉస్మానియా హాస్పిటల్లో సేవలు చేశారు. ద్వారాగా సినిమా ఫీల్డ్ సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళారు. అదండి. అయితే సావిత్రమ్మ గారు అంటే చిన్నపిల్లడు అప్పుడు ధనిబాబుని తీసుకున్నారండి ముందు. అదేదో సినిమా ఉంది, ఆదర్శకూటము బ్రహ్మచారి అండి. అవునవును, దాంట్లో ఇచ్చారండి. కానీ మా బావగారు బాగా ఉండోడండి, మాతో బాగా ఉండోడు, నా అన్నమ్మ తిరుగుతూ ఉండోడు. అటువంటి మంచి వ్యక్తి అండి. ఇప్పుడు మాధవి గారు ఎప్పుడన్నా మీకు ఫోన్ చేయడం కానీ లేకపోతే? లేదండి, మాకు ఇంతవరకు ఏం లేదు. మొన్న ఈ మధ్య మా చిన్నాన్నగారు అమ్మాయి కొప్పగూడెంలో ఉంది, అక్కడికి వచ్చి మాకు వెళ్తుందండి కానీ మాకు తెలియదండి. తర్వాత కౌరంపించింది ఆమెతో, మరి అన్న తమ్ముడును వాళ్ళ రామాను చూసి వెళ్తారు అని అంటే మేమన్నాము
అక్కడికి వచ్చినప్పుడు అమరు రామంటే ఎందుకు మన ఇంటికి వస్తే మానకుండా ఏదో మంచి అంట మనం చూస్తాము. నేను రాను అక్కడికనే ఉన్నాను. మాదేంత వరకు రాలేదు నాన్న, ఇక్కడికి రాలే. అది భూమి అంతా చిక్కురుక్కురు అయిపోయింది నాన్న. ఇప్పుడు మాధవి గారు ఇక్కడే పుట్టి ఇంత పల్లెటూరులో పుట్టి ఇక్కడే పెరిగి అంత పెద్ద స్టార్ అయింది కదా, హీరోయిన్ అయింది కదా. అవును సార్. అలాగే హీరోయిన్ అయినప్పుడు మీ యొక్క ఫీలింగ్స్ ఏంటి అసలు? మా ఫీలింగ్ లేదండి, మేము మామూలుగానే ఉంటాం సార్. మామూలుగా ఉంటామంటే అరే మా మేనగోళ్ళలో ఎంత హీరోయిన్ అయిందన్న ఫీలింగ్ ఉండేది ఇటువరకు ఉండేదండి. కానీ మాకు చుట్టూరకంగా ఇంటికి రావట్లేదు కదండి. మొత్తం ఊరినే మర్చిపోయారా? ఊరినే మర్చిపోయారు, అమ్ముకుంటారే మర్చిపోయారు. భూమిని అమ్మేసుకున్నారు. కనీసం ఊరికి ఏదన్నా చేశారండి ఏమన్నా? లేదు లేదు, ఏం లేదు. కనీసం నేను పుట్టిన ఊరు లేకపోతే మా ఊళ్ళో కూడా రావడం లేదు. ఏం లేదండి. 3 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉన్నారండి మీరు? నీ పెళ్లికి పెళ్లి చేస్తాం అది చేస్తామని ఆఖరి పెళ్లికి రాలేదు, ఏమి రాలా. ఓకేనండి. ఇప్పుడు మాధవి గారు మంచి పొజిషన్ లో ఉన్నారండి. ఇప్పుడు ఉంటే ఉండొచ్చు అండి. ఆవిడ ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నారండి. కానీ మంచిదండి, వ్యక్తిగతంగా మంచిదే, వ్యక్తిగతంగా చాలా మంచివారండి. కాకపోతే ఒకటండి, ఇది నేర్పేది ఎవరో కన్నా తల్లి. వచ్చి నిన్ను తిట్టాను అమ్మ, నా తప్పు క్షమించు, అన్నందుకు నాదే నేనే బాధపడుతున్నాను, నీకు అమ్మా నాన్న లేరు, నీకు అక్క చెల్లెలు లేరు, నీ పోలేక మా ఇంటికి వచ్చేవాడి ఇదని తిట్టాను, నన్ను క్షమించమని కావుకేసుకుని ఏడ్చింది. నేను అవి అప్పుడే మర్చిపోయానమ్మా. ఇప్పుడు మాధవి గారు సినిమా యాక్ట్ చేసే సినిమాలు మీరు చూస్తారా? చూస్తాం. ఎందుకు చూడడం? ఏమేమి సినిమాలు చూసారండి మాధవి గారు? చాలా చూసామండి. మాధవి గారు నటించే సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటండి మీకు? ఖైదీ ఒకటే ఇంప్రూవ్ అయిందండి. ఖైదీ, మాతృదేవ భవ ఒకటి ఇంప్రూవ్ అయింది. అవన్నీ మంచి సినిమాలు ఇచ్చింది. బొమ్మరిల్లు కూడా ఉంది, మంచి సినిమాలు యాక్ట్ చేశారు. అవునండి. మంచి ఏంటంటే అలాగేలా కాకుండా సాంప్రదాయంగా యాక్ట్ చేశారండి. అలాగే తప్పుకున్నారు. అదేనండి. కానీ ఒకటండి, పిల్లలైతే మంచివాళ్ళే, మా అక్క నేర్పుకుంటాం తప్పు వాళ్ళ అమ్మగారండి. వాళ్ళ అమ్మగారు అది మొన్న వచ్చిందంటే ఒక 2 నెలల క్రితం ఇక్కడికి వచ్చారండి. కొప్పగూడెం అని పక్క ఉందండి. మా చిన్నాన్నగారు అమ్మాయి ఉంది, వాళ్ళ ఇంటికాడ నుంచి కౌరు పంపించింది మమ్మల్ని రామని. మేము అటు రాము, వస్తే మా ఇంటికాడ ఉన్నది ఏదో తిని వెళ్ళు, మాకున్నదే ప్రేమ పెడతాం, అంతేగాని ఆవిడ ఇంటికి వస్తాం రామన్న. అదే జరిగింది అది. ఇప్పుడు మాధవి గారి గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆశగా ఉంటదండి. అవునవునండి. ఎందుకంటే ఆవిడ మంచి సాంప్రదాయంగా యాక్టింగ్ చేశారు. మొన్న ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూ చేశారు మాధవి గారిని అడిగితే, మళ్ళీ నేను రీ ఎంట్రీ ఇస్తాను, మళ్ళీ సినిమాలోకి వస్తానని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మీ ఇంటికి ఆ చిన్న వయసులో ఇంటికి రావడం జరిగింది? ఇక్కడే ఉన్నాడు. నేను సైకిల్ నేర్పానండి. సైకిల్ నేర్పారా? మా దగ్గర సైకిల్ నేర్పా నేను. మాతో బాగా ఉండేవాళ్ళు పిల్లలు. సైకిల్ నేర్పడం, ఎత్తుకుని తిప్పడం కూడా, సంగనేసి తిప్పుకోవడం. మరి ఇప్పుడు మనం అంటే జ్ఞాపకం లేదండి. అది చూద్దామండి, ఉంటుంది జ్ఞాపకం ఉంటది, కానీ అది ఎప్పుడుకో కాలం మీద నిర్ణయిస్తుంది. ఆవిడ ఎప్పటికైనా సరే ఇక్కడికి వస్తుందండి. ఆవిడ ఇక్కడ మంచి జరుగుతుంది. అట్లాగే సార్ ఉంటాను సార్. మంచి కదండి ఇది. కాకపోతే పందిరి వేస్తారు అనమాట. పందిరి ఈ చెట్ల పాదులు, చుక్కుడు పాదు గురించి. అయితే మొత్తం మీద మీ ఇంట్లో ఇక్కడ ఉండి ఏలుపుచేర మొత్తం మాదేనండి. ఏలుపుచేరలో 6 అన్నదమ్ములు ఇల్లు. పేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి బాగా పేరు తెచ్చుకుని పెద్ద హీరోయిన్ గా మాధవి గారు పుట్టి పెరిగినటువంటి ఇల్లు అండి ఇది. చూసారు కదండి, మాధవి గారు సొంత మేనమామ గారి ఇల్లు ఇది. ఈ ఇంట్లోనే పుట్టడం జరిగింది, ఇక్కడే పెరగడం జరిగింది. అయినా మాధవి గారి సొంత ఇంటికైతే మనం వెళ్ళడానికైతే మనం ప్రయత్నం చేద్దామండి. మాధవి గారు ప్రజెంట్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. మాధవి గారికి టిఫనీ, ప్రిసిల్లా, ఎవలిన్ అనే మొత్తం 3 కుమార్తెలు ఉన్నారండి. ప్రజెంట్ ఇప్పుడు మనం మాధవి గారు పుట్టి పెరిగినటువంటి స్థలం దగ్గరికి అయితే రావడం జరిగిందండి. మనం ఈ స్థలం కూడా మీకు మొత్తం కూడా చాలా క్లియర్ కట్గా చూపిస్తానండి. వీడియో చాలా బాగుంటుంది. ఇదిగోండి, ప్రజెంట్ మనం మాధవి గారు పుట్టి పెరిగినటువంటి ఇల్లు అండి ఇది. ఈ స్థలంలో ఇల్లు ఉండేది, ఇల్లు మొత్తం తీసేశారు. ఇదిగోండి మాధవి గారి స్థలం అండి ఇదంతా కూడా. ఇదిగోండి మనకు కనిపిస్తున్న చుట్టుపాదుల దగ్గర నుంచి కూడా అక్కడ వరకు కూడా మాధవి గారికి సంబంధించిందండి.
మొత్తం నేను ఇక్కడి నుంచి ఇదంతా కూడా నేను చాలా క్లియర్గా చూపిస్తానండి. వీడియో చూస్తూనే ఉండండి. మనకి కనిపిస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా మాధవి గారు ఉన్న ఇల్లుని ఎక్కడ ఇల్లు తీసేసిన తర్వాత స్థలం అయితే ఉంది, స్థలం కూడా అమ్మేయడం జరిగింది. అలాగే మాధవి గారు తీసుకున్న మొత్తం 18 ఎకరాల మాధవి గెస్ట్ హౌస్ కూడా అమ్మేయడం జరిగిందండి. దర్శకుడికి బాలచంద్ర గారు 1979లో అత్యద్భుత విజయం సాధించిన మరో చరిత్ర సినిమాతోటి చిత్రరంగానికి పరిచయం చేశారండి. ఇదే సినిమాని 1981లో హిందీలో రీమేక్ చేశారు. అక్కడ ఏక్ దుజే కెలియగా విడుదల చేశారు. అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఇంకా మాధవి గారికి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకోకుండా ఆవిడ మొత్తం 21 సినిమాల్లో నటించడం జరిగిందండి. ఇక్కడ ఇంటి పక్కనే కొంతమంది అయితే ఉన్నారండి. వాళ్ళతోటి మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దామండి. ప్రజెంట్ నేను మాధవి గారు ఆ ఇల్లు స్థలం అయితే చూపించడం జరిగింది కదండి. ఆ స్థలం పక్కనే చాలామంది మాధవి గారి బంధువులు కావచ్చు, లేదంటే మాధవి గారికి తెలుసున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారండి. మాధవి గారి గురించి బాగా డెప్త్గా వీళ్ళకి తెలిసిన గారికి అయితే మనం అడుగుదామండి. మాధవి గారి గురించి వాళ్ళ మేనమామ గారు చెప్పిన దానికంటే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తుందేమో అనేసి కనుక్కుందాము. వీడియో చూస్తానండి. ఏమన్నా మీ పేరేం పేరండి? నా పేరు అశోక్ అండి. మీరు ఏం చేస్తారండి? మీరండి వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తారా? ఇక్కడ మాధవి గారు హౌస్ ఉండేది కదా ఇక్కడ. అవును. అసలు ఇది ఎలా అమ్మేశారండి అసలు ఇది? అంటే వాళ్ళు ఎప్పుడో ఉండోళ్ళు, మా చిన్నతనంలో ఉండోళ్ళంట. వాళ్ళు ఇక్కడ అమ్మేసుకొని సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత దీన్ని అమ్మేసుకున్నారు. దాన్ని ఇక్కడ వాళ్ళే వేరే వాళ్ళు కొనుక్కున్నారు. ఈ మధ్య కాలంలోనే పడేసేసారు దాన్ని. ఓకే. ఇప్పుడు మాధవి గారు సినిమా ఫీల్డ్ లోకి ఎలా వెళ్ళారు అనే విషయం గురించి మీకేం తెలుసండి? పెద్దోళ్ళకి తెలుసండి, మాకు అంత పెద్దోళ్ళకి తెలుసు. మాధవి గారు ఈ మధ్యకాలంలో ఈ ఊరు రావడం కానీ తర్వాత 2-3 టైమ్స్ వచ్చారు, వచ్చి వెళ్ళేవాళ్ళు. అంటే మేము చిన్నతనంలో వచ్చి 2-3 సార్లు వచ్చి వెళ్ళి ఇల్లు చూసుకుని వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఇక్కడ గార్డెన్ కూడా ఉండేది, తోట ఉండేది, అమ్మేసి వెళ్ళిపోయారు. మాధవి గార్డెన్. మాధవి గార్డెన్ తోట కాడ మాధవి గార్డెన్ పేరు పెట్టుకున్నారు. అప్పుడప్పుడు వచ్చేళ్ళు 2-3 టైమ్స్ వచ్చి వెళ్ళిపోయారు. ఈ మధ్యకాలంలో అయితే రాలా. మీకు తెలిసినంత వరకు కూడా అవునైతే మీరు చూడలేదు? మేము చూడలే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటూ అయితే తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండి? వాళ్ళ అమ్మగారు ఎవరు కానీ ఒకసారి 2 సార్లు వచ్చి వెళ్ళేవాళ్ళు. అసలు మీ ఊరు ప్రత్యేకత ఏంటండి అసలు? ఈ ఊరికి మా ఊరికి ప్రత్యేకత అంటే వ్యవసాయం ఎక్కువ చేసుకుంటాం. వ్యవసాయం ఎక్కువ ఉంటుందా? ఏమండి? మీకు తెలుసండి మాధవి గారి గురించి ఇంకా ఏమైనా విషయాలు? మేము ఏముందండి, మా ఊరని చెప్పుకుంటాకి మాకు కొంచెం గౌరవంగా ఉంది. ఇప్పుడు మాధవి గారు నటించినటువంటి సినిమాలు ఏమైనా చూసారా మీరు? చూసామండి. ఏం చూసారండి? అంటే ఏంటంటే ఇప్పుడు కొత్త మూవీస్ వచ్చేసినాయి కదా, పెద్దగా గుర్తులేదు. అప్పుడు మా నాన్నగారు వాళ్ళు బాగా మాధవి గారు మర్చిపోలేని సినిమా ఏమైనా ఉన్నదంటే అది ఖైదీ సినిమా అండి. అది చిరంజీవి గారిది. ఖైదీ. ఖైదీ తర్వాత బాగా డెప్త్ గా ఉన్న సినిమా ఏదైనా ఉన్నదంటే మాతృదేవో భవ. చూడండి, 2 సినిమాలు మీరు చూడకపోతే కనుక చూడండి. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాధవి గారు నటించిన తెలుగు చిత్రాలు కనుక మనం చూసినట్లయితే మరో చరిత్ర, మంచి మనసు, ప్రాణం ఖరీదు, తాయారమ్మ బంగారం, కుక్క కాటుకు చెప్పిదబ్బ, టిక్ టిక్ టిక్, ఊరికిచ్చిన మాట, చట్టానికి కళ్ళు లేవు, చట్టానికి 1000 కళ్ళు, ఇంట్లో రామయ్య వీధుల కృష్ణయ్య, బందిపోటు సింహం, ముండిఘటం, రోసగాడు, ఒక చల్లని రాత్రి, సింహపురి సింహం, ఖైదీ, 3 ముళ్ళ బంధం, చట్టంతో పోరాటం, దొంగమొగుడు, మాతృదేవో భవ, బిగ్ బాస్. మనం చాలా దూరం ప్రయాణం చేసి అయితే మనం మాధవి గార్డెన్కి రావడం జరిగిందండి. మాధవి గార్డెన్స్ అండి ఇదంతా కూడాను. మనకు కనిపిస్తున్న ఈ ఫెన్సింగ్ వేసి ఉన్నది కదండి, ఈ ఫెన్సింగ్ వేసి ఉన్నదంతా కూడా మాధవి గార్డెన్. మొత్తం ఈ పామేల తోట అంతా కూడా మాధవి గారికి సంబంధించిందేనండి. మొత్తం ఎక్కడో రోడ్డు దగ్గర నుంచి ఇలాగా చాలా వరకు కూడా మొత్తం ఇదంతా కూడా మాధవి గార్డెన్స్ అంటారండి. మొత్తం ఇదంతా కూడా పామేల తోట ఇది. ప్రజెంట్ ఇప్పుడైతే మాధవి గారు మొత్తం ఈ గార్డెన్స్ మొత్తం కూడా అమ్మేశారంటండి. మొత్తం మాధవి గార్డెన్ మీకు చూపించాలని ఇక్కడ రావడం జరిగిందండి. నేనైతే మొత్తం ఇదంతా కూడా ఇప్పుడు చాలా క్లియర్గా చూపిస్తానండి, వీడియో చూస్తున్నానండి. మాధవి గారు శశిరేఖ గోవిందస్వామి దంపతులకు జన్మించారు. ఈమెకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు. చిన్నతనం నుంచి ఉమామహేశ్వరి వద్ద భరతనాట్యం, భట్ వద్ద జానపద నృత్యం నేర్చుకుని వేలాది నృత్య ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఈమె విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాదు ఆబిడ్స్లోని స్టాన్లీ బాలిక పాఠశాలలో సాగింది. 8వ తరగతి చదువుతుండగా రవీంద్ర భారతిలోని నాట్య ప్రదర్శనలు చాలా ఇవ్వడం జరిగిందండి. ఈవిడి పేరు విజయలక్ష్మి కాగా విజయలక్ష్మి పేర్లతోటి చాలామంది పేర్లు ఉండడంతో ఆవిడ పేరు మాధవిగా మార్చి ఫస్ట్ సినిమా అవకాశం మరో చరిత్రతోటి ఆవిడ తెలుగు
అరంగేటం చేసేలాగా కె బాలచంద్ర గారు అయితే తీసుకోవడం జరిగింది. మనకి కనిపిస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా మాధవి గారికి సంబంధించిన పొలాలో ఆవిడ గెస్ట్ హౌస్ కూడా మనకి కనిపిస్తున్న విజువల్స్ అండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, చూస్తూనే ఉండండి. అయితే మాధవి గారు అయితే ఈ మధ్యకాలం అయితే రాలేదు, అసలు రావట్లేదు 20 సంవత్సరాల పైన ఆ పెళ్ళైనా రాలా. పెళ్ళైన తర్వాత వచ్చింది పెళ్లి కాకముందు అయితే వచ్చారండి. వాళ్ళు ముగ్గురు, 2 అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ఉమ్, వాళ్ళ నాన్నగారు అయితే ఉమ్, ఈ గుడికి డొనేషన్ ఇచ్చేవాళ్ళు, ఉమ్, అక్కడ ఆర్సీఎం గుడికి డొనేషన్ ఇచ్చేవాళ్ళు, ఉమ్, రాములవారి గుడికి డొనేషన్ ఇచ్చేవాళ్ళు. ఆహా. మూడిటికి 3 గుళ్ళకి డొనేషన్ ఇచ్చేవారండి. ఆ? 3 గుళ్ళకి ఇచ్చేవారా డొనేషన్? ఇచ్చేవాళ్ళు. ఓకేనండి. 3 గుళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉమ్. వాళ్ళ నాన్నగారు. మాధవి గారిని బాగా దగ్గర నుంచి చూసారు కదా మీరు? అరే మా ఇంటికి వచ్చింది సార్. చుట్టాలే కదండి. అయినోళ్ళు మాధవి గారి పెళ్లికి కట్ట మిమ్మల్ని పిలవడం కట్టాలండి. లేదు ఎల్లా కనీసం ఉన్న ఊర్లో ఏమైనా చేశారండి? ఉన్న ఊరికి ఏమైనా హెల్ప్ చేయడం కట్టా? ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఉన్నారండి? వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఇప్పుడు? శిశిరేఖ పేరు. వాళ్ళ అమ్మగారి పేరు శశిరేఖ అండి. ఆ. ఇప్పుడు మాధవి గారు అసలు పేరు ఏం పేరండి? మాధవి పేరు కన్నమ్మ ఏదో ఉందండి, కన్నమ్మ. అయితే విజయలక్ష్మి అని కూడా పిలుస్తారు కదండి. తెలియదు మాధవ్ అంటారు తెలియదు. అయితే ఉన్న ఊర్లో ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం పేరు కన్నమ్మ. కన్నమ్మ, ఓకేనండి. కన్నాంబ, కన్నాంబ. కన్నాంబ నాగేశ్వరరావు. వాళ్ళ అమ్మ పేరు శిశిరేఖ. వాళ్ళ చెల్లి పేరు గీత. మాధవి గారు చెల్లి పేరండి. గీతిక. ఇప్పుడు వాళ్ళ చెల్లి ఏమన్నా సినిమాల్లో యాక్టింగ్ చేయడం కట్ట అలాంటివి ఏమన్నా? ముగ్గురు చేశారు. ఆహా. మరి ఇప్పుడు వాళ్ళు చేతనారో లేదో మనకు తెలియదు. ఇది అరవడిని అదే ఎవరన్నా చేసుకుందని తెలిసి రావట్లేదు. మాధవి గారి గురించి గ్రామస్తులంతా కూడా ఎలాంటి వర్డ్స్ ఉపయోగించి మాధవి గారి గురించి ఎంత గొప్పగా చెప్పారో విన్నారు కదండి. 1996 సంవత్సరంలో మాధవి గారు ఒక వ్యాపారవేత్త చర్మాను పెళ్ళాడి న్యూజెర్సీలో స్థిరపడ్డారండి. తనకి 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలను పెంచుతూ భర్తకు వ్యాపారంలో తోడ్పడుతూ, ఈమె భర్త భారత జర్మన్ సంతతికి చెందినవారండి. సినిమాల నుండి నిష్క్రమించిన తర్వాత మాధవి గారికి మంచి సినిమాలను చూసినప్పుడల్లా కూడా ఇప్పటికీ నటించాలనే కోరిక బలంగా ఉందంటండి. మాధవి గారు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మంచి మంచి కుటుంబ కథ చిత్రాలు చేసి మన అందరినీ, తెలుగు వారందరినీ అలరిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో మూవీ లొకేషన్ తోటి, మరో ఇంట్రెస్టింగ్ హోమ్ టూర్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్, అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.